హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో మనం చాలాసార్లు చాలా స్టాక్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అవి మన కళ్ళ ముందే అలా చూస్తూ ఉండగానే ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. ఒక్కోసారి దాంట్లో మనం పొజిషన్స్ తీసుకోలేం. ఒకవేళ తీసుకున్న తొందరగా ఎగ్జిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక స్టాక్ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, లేకపోతే స్వింగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దాంట్లో సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనకి ఎక్కడ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. రెండవది వచ్చేసరికి ఆ చార్ట్లో క్లాసికల్ చార్ట్ ప్యాటర్న్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. సింపుల్గా మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ, ఓకే, సో సిమెట్రికల్ ట్రయాంగిల్, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఇటువంటివి వాటిల్లో కూడా మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అయితే ట్రేడ్ ప్లాన్ తీసుకునేటప్పుడు మనం ఏమేమి ఫాలో అవ్వాలనేది ఒకసారి చూద్దాం. ప్రీవియస్ వీడియోస్లో మనం కొన్ని ప్యాటర్న్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. అఫ్కోర్స్ ఈ స్టాక్ కూడా అప్పుడు బ్రేక్అవుట్ అయినప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో ఈ పర్టికులర్ స్టాక్ ఏం జరుగుతుందంటే లోవర్ లోస్ అనేది ఫామ్ చేసుకుంటూ కిందకు వస్తుంది. స్టాకు డౌన్ ట్రెండ్లో ఉందంటే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. అంటే ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో దానికంటే కింద లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ స్టాక్ ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా అరౌండ్ 1340 దాకా వెళ్ళిందనమాట. వెళ్ళి ఈ స్టాక్ అనేది లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఈ స్టాకు క్లియర్గా డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. బట్ ఒక క్లాసిక్ చార్ట్ ప్యాటర్న్ అనేది రీసెంట్గా దీంట్లో మనకి క్లియర్గా కనిపించిందనమాట. సో అందుకని ఆ టైంలో మనం దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక క్లాసిక్ చార్ట్ ప్యాటర్న్ అనేది మనకు కనిపించింది అనుకోండి, లైక్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ, డబుల్ బాటమ్, ఇటువంటివి మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి హెడ్ కనిపిస్తుంది, ఇది వచ్చేసరికి రైట్ సైడ్ షోల్డర్ కనిపిస్తుంది, ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ షోల్డర్ కనిపిస్తుంది. సింపుల్గా మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే కనిపించింది. ఇది నెక్ లైన్ బ్రేక్అవుట్ అనమాట. సో సింపుల్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ కనిపించింది. ఎప్పుడైతే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది కనిపించిందో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది జరిగేటప్పుడు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ టైంలో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది 50 కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే ఆ స్టాక్ అనేది కొద్దిగా స్ట్రెంగ్త్ని గెయిన్ చేస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ క్లాసికల్ ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన స్టాకు చాలా మంచి రిటర్న్ అనేది జనరేట్ చేసింది. బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ 64% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఓకే, సో సమ్వేర్ ఇక్కడ ఎక్కడో ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కడో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నట్టున్నాం. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఒక కన్సోలిడేషన్ అనేది జరిగిందనమాట. ఇది కూడా మనకి ఎలా ఉంది అంటే ఒక ఛానల్ లాగా అనిపించింది. అంటే పైకి వెళ్ళిన తర్వాత ఒక ఛానల్ అనేది ఫార్మేషన్ జరిగి మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనం ఇన్వెస్టర్గా డౌన్ సైడ్ వాటిని మనం ఏం చేయలేము. బట్ ఏదైనా మళ్ళీ దాంట్లో లాంగ్ ఆపర్చునిటీ అనేది వచ్చిందనుకోండి, మళ్ళీ ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకుంటాం. అయితే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అనిపిస్తుంది. ఇక్కడ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ప్రాబబిలిటీ ఉంటుంది మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడానికి, ఎనదర్ హై అనేది క్రియేట్ చేయడానికి ఈ ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ మనం ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మనం అలర్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినప్పుడు మళ్ళీ మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, ఈ హైని టార్గెట్ చేస్తూ. సో ఇంకొక స్టాక్ అనేది ప్రస్తుతానికి ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, క్లాసిక్ చార్ట్ ప్యాటర్న్ అనుకున్నాం కదా, ఈ చార్ట్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేస్తూ ఉంది. సో ఆ బ్రేక్అవుట్ అనేది కూడా జరిగిందనమాట. ఆ చార్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఈ స్టాక్ వచ్చేసరికి క్యారీసిల్ లిమిటెడ్ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం. అండ్ రీసెంట్గా అంటే ప్రీవియస్గా ఏం జరిగిందనేది ఒకసారి చూస్తే ఒక హై అనేది క్రియేట్ చేసింది, చాలా పైకి వెళ్ళింది అనమాట. అంటే 1100 దాటి పైకి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ డిస్కౌంట్ అనేది అయింది. అంటే ఇది డౌన్ ట్రెండ్లో కొనసాగింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది మనకి. సో సింపుల్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే ఇక్కడ లాంగ్ కన్సోలిడేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ అనేది కానీ మనం స్విచ్ చేసి చూస్తే, సో చూడండి, ప్రీవియస్గా మనకి ఇక్కడ ఒక మంచి ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. లైక్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మనకి డబుల్ బాటమ్ అనేది కూడా క్రియేట్ అయింది. దాని తర్వాత నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మన ఐడియా ఫోర్జ్లో చూసాం కదా క్లాసిక్ చార్ట్ ప్యాటర్న్ హెడ్ అండ్ షోల్డరు. అది వచ్చేసరికి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను, ఎందుకంటే మనకి బయింగ్ సైడ్ ఆలోచిస్తున్నాం కాబట్టి ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అది. ఇది కూడా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను. ఎందుకు ఇన్వర్టెడ్ అంటున్నామంటే మనకి హెడ్ అనేది కిందకు ఉందన్నమాట. అక్కడ కూడా ఐడియా ఫోర్జ్లో మనం ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్నే రికగ్నైజ్ చేసాం. ఇక్కడ ఇది హెడ్ లాగా అనిపిస్తుంది, ఇది లెఫ్ట్ షోల్డర్ లాగా ఉంది, ఇది వచ్చేసరికి రైట్ షోల్డర్ లాగా క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ క్లాసిక్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి నెక్ లైన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో నెక్ లైన్ని నేను డ్రా చేస్తున్నాను ఒకసారి పర్ఫెక్ట్గా. ఇది సో ఇది ఒక రెసిస్టెన్స్ లైను, ఇది ఒక రెసిస్టెన్స్ లైను, ఇది ఒక రెసిస్టెన్స్ లైను. ఫైనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు మార్కెట్ ఏమైందంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్స్పీరియన్స్ చేసింది. చూడండి, రెడ్ క్యాండిల్ వచ్చింది, ప్రస్తుతం మొత్తం మీద బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో ప్రాబిలిటీ ఉంది మనకి, ఎందుకంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా ఉంది కాబట్టి బ్రేక్అవుట్ కూడా జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది కూడా యాడ్ చేసుకొని, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఆ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఆర్ఎస్ఐ ఎలా ఉంది అనేది మనం గన అబ్జర్వ్ చేసామంటే అది ఒకవేళ 50 పైన ఉందంటే దాన్ని మనం బుల్లిష్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది నేను యాడ్ చేశాను. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది యాడ్ చేస్తే ఇది అబౌవ్ 50 పైన ట్రేడ్ అవుతుంది అనమాట రీసెంట్గా. ఇది క్లాసిక్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్ను. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా అబౌవ్ లెవెల్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆర్ఎస్ఐలో మనకి పాజిటివ్ మొమెంటం ఉంది, అండ్ ప్రైస్ యాక్షన్లో కూడా మనకి ఏంటంటే పాజిటివ్ మొమెంటం అనేది, అంటే ఒక స్ట్రక్చర్ బ్రేక్అవుట్ కాబట్టి దాన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనకి రెడార్లోకి రావడం అనేది జరిగింది. ఒకవేళ మనం దీంట్లో ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకున్నాం అనుకోండి, స్వింగ్ ట్రేడర్ అయితే కనుక ఈ స్వింగ్ లో అనేది మనం స్ట్రిక్ట్గా ఆ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, దెన్ ఫండమెంటల్స్ అనేది చెక్ చేసుకొని నెక్స్ట్ ఇది సర్వైవ్ అవుతుందా, కాంపిటీషన్ తట్టుకోగలుగుతుందా, అండ్ మంచి రిజల్ట్స్ని మంచి ప్రోడక్ట్స్ని ఇది లాంచ్ చేయగలుగుతుంది, ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ మనకి ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది, అండ్ ఆల్రెడీ ఒక ప్రీవియస్గా ఒక బేస్ అనమాట, ఈ స్టాక్ అనేది బేస్ క్రియేట్ చేసుకొని అంటే మొమెంటంలోనే ఉంది. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా మనకి అబౌవ్ 50 ఉంది కాబట్టి ఇటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటిలో కనుక మనం క్యాపిటలైజ్ చేసుకున్నామంటే షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేది రావడానికైతే పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క క్లాసిక్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మనం ట్రేడ్ చేసే విధానం. ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగా మనం చాలా స్టాక్స్ అయితే పొటెన్షియల్ ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి, అవన్నీ కూడా మీ ముందుకు అనేది తీసుకురావడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సో వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్లో కంటెంట్ అనేది నచ్చిందనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.